పాతకాలం వస్తుందని అనిపిస్తుంది. నన్నే కొడుతున్నావు ఫస్ట్ పైసలి ఐస్ కుక్కర్ అమ్ముతా అన్నది రాతోటి. గుడికరమైందా సిలిండర్ అన్న ఉంది తీసుకుపోకూడదు. పుణ్యం ఉంటది. ఒక్క సిలిండర్ రాలే దండం పెడుతుంది. ఒక్క సిలిండర్ ఇన్ని కట్టెలు తెచ్చుకొని పోయి వినండు. సిలిండర్ మాకే సిలిండర్ పడుకొని మళ్ళా ఆయన మొన్న ఎత్తిన సిలిండర్ అప్పుడే అయిపోయిందా గ్యాస్? బయట మస్తు షార్టేజ్ ఉంది సిలిండర్. గ్యాస్ పైన రిపేర్ చేయబడను. నువ్వు కావాలంటే ఏదన్నా అడిగిస్తా కానీ గ్యాస్ గురించి మాత్రం అడుగుతాను నన్ను. సిలిండర్ కూడా షార్టేజ్ అయిపోయింది. పాత రేట్లకే ఇస్తురు. ఏ ముట్టింది సిలిండర్ అయిపోయి పాడైంది కదా. నేను అంటు పెడితే ఎందుకు అంటుకుంటుంది అది? ఎంత చెప్పినాగా నేను అడిగిన కగ్గిదాలుగా. నువ్వు సిలిండర్ బుక్ చేయవన్నా చేసి రావురా. మర్చిపోయింది సిలిండర్ బుక్ చేసుడు. ఆయన మొన్న ఎత్తిన సిలిండర్ అప్పుడే అయిపోయిందా గ్యాస్? నువ్వు గ్యాస్ ముట్టిస్తున్నావా లేకపోతే తాగుతున్నావా? మొన్న తీసుకొస్తే నేను గిట్ట తాగుతున్నా. నదికి ఇంత పోతారా? చేపల ఫ్రై చేస్తావు, మటన్ ఫ్రై చేస్తావు, చికెన్ ఫ్రై చేస్తావు. సోపతిగాళ్ళు దోతుగాళ్ళు వచ్చిన కొద్ది సాయలు పెట్టుకుంటా తాగుతారు. బొర్రలు పెంచవాడితిరి. ఏం చేసాలరా? ఇప్పుడు కట్టెల్లానే అండురావంటే తిరుగుడు నీకుండే. బుక్ చేస్తే నాకు సిలిండర్ వస్తే నిన్ను అడుగుతున్నారా? నువ్వు 4 తిరగపోయినా కానీ నిన్ను అడగపోదు. సరేది అయితే కానీ కాదు, మనకు సిలిండరు 6 నెలలు వస్తుంది. అది నెల కూడా అయితే అప్పుడు అయిపోయింది. నువ్వు దాన్ని అట్టే ఆన్ చేసి పెడుతున్నావు. గ్యాస్ మొత్తం అయినట్టు ఇంకేంది? నేను బాగా చేస్తున్నారా? అది మునుపు 6 నెలలు 3 నెలలు వచ్చు. ఇప్పుడు నెలే ఉండి కాల పెడతలేదు. సరేది లొల్లి ఎందుకు కానీ ఒక రోజు ఇద్దరు ఉపవాసం ఉందంతి. రేపటి వరకు ఎట్లా మడకత్తా నువ్వు నేను ఉపాసం అది రేపు తెస్తావో ఎల్లుండి తెస్తావో 3 రోజులు అయిన ఉపాసం ఉంటాం కానీ బుడి తెచ్చేదానిక నేను అండ ఇట్లా అంటావేంది? ఇంత కోసం ఎటు పట్టేది. ఈ గ్యాస్ అయినా ఇక్కడ ఉండేము పోదాలి. పేపర్ ఉందారా? ఉందన్నా తీసుకో. గల్పు గజ గజ వాడేది కారా? అవునన్నా మొత్తం అట్లే ఉంది. బాగా ఇబ్బందులు అవుతున్నాయి మొత్తం. ఆ దేశం ఈ దేశం కొట్లాడితే మధ్యలో మనకు వస్తుంది గోస. వాళ్ళు బాంబులు వేసుకునేది మధ్యలో మనం ఇబ్బంది అవుతుందిరా. ఇప్పుడు వీళ్ళు ఏవాటి మన దేశంలో సిలిండర్ మొత్తం నాశనం అయింది. ఉన్నా ఇస్తలేరు. ఈ కొరత బిరత అని చెప్పి బ్లాక్లో ఉండే అవుతుంది. మా పైన రోజు చంపుతుందిరా సిలిండర్ లెక్క. ఏం చేస్తురా చెయ్యి. అంతే ఉంది. ఎండ ఉండక్కడ ఉంటలేదుగా. ఇంకా 2-3 నెలల దాకా యుద్ధం ఆగేటట్లేదురా నాయన. ఇంకో నెల 2 నెలల దాకా ఖచ్చితంగా ఉంటుంది కావచ్చు. అవ్వతోడు 1-2 నెలల దాకా మన సిలిండర్ కష్టమే. ఇక ఈ యుద్ధం ఎప్పుడు అయిపోవాలి? అవి కాలిపోయిన చమురు క్షేత్రాన్ని మళ్ళీ ఎప్పుడు రెడీ చేయాలి? మనకి ఎప్పుడు రావాలి? నాకు తెలిసి ఇంకో 5-6 నెలల దాకా ఈ సిలిండర్ గోసం ఉండేటట్టు ఉందిగా. సరేగానే ఉంటే చెప్పు మరి నాకు. పక్కనే చెప్తా. సరే చెప్తా. నాకు గోసరం మరి బయట ఉంటే దొరుకుతాయి ఉత్తిగా. సరే. ఈ సిలిండర్తో గోసరం ఉందిరా. ఇంటికి తీసుకోకపోతే మామ నాకు రావడుతట్టుంది. అన్నా స్టాక్ ఉంది. ఒక బుడ్డి కావాలి. లేతా మీ అన్న పుణ్యం ఉంటుంది. ఒక్క సిలిండర్ రాలే దండం పెడుతుంది. ఒక్క సిలిండర్కి నువ్వు బుక్ చేసినావా? అబ్బా నువ్వు అట్లా అనకే. లోపల దాల్సింది ఒక్కటి చూడలేవే. వాళ్ళు పేరుకున్నది నాకు ఇయ్యలేవే. కావాలంటే ఒక 100 ఎక్కువనే. నెల కింద బుక్ చేసిన వాళ్ళకే ఇప్పుడు అత్తలేవు. రాకపోతే ఊకే ఫోన్లు ఎత్తురని ఆ బాగా ఖాళీ బుడ్డిలో తీసుకుపోయి గోడౌన్లో వేద్దామని. ఒక్కటి కూడా లేదు. మొత్తం ఇవన్నీ ఖాళీ. చూడు ఒకసారి. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్లుందంటే గ్యాస్ కొరత బాగుంది. నువ్వు కావాలంటే ఏదన్నా అడిగిస్తా కానీ గ్యాస్ గురించి మాత్రం అడుగుతాం నన్ను. మీరు భలే ఉన్నారన్నా. మంచిగా కట్టెల పొయ్యి మీద అనుకుంటే సిలిండర్ అలవాటు వేసారు. ఇప్పుడు సిలిండర్ షార్టేజ్ అని చెప్పి మళ్ళీ కట్టెల పొయ్యి కొమ్మంటే మా పానం ఒప్పుతలేదు. ఏం చేసుడే? ఈ 4 రోజులు కట్టెల పొయ్యి మీద తీసుకొడతాం మీ. అంతే తప్ప గ్యాస్ లేదు. లేని చెప్తావు చెప్పు. అన్ని ఖాళీ బుడ్డిలే ఇవి. కలెక్టర్గా ఫీల్ అవుతున్నావు. సిలిండర్ వాటి కోసం ఉంది కానీ ఏం చేసుడేమో. పొగ కగ్గిదాలుగా పొగ చూరుతున్నాయి కానీ కట్టెలు మంటలేపాయి.
ఏం చేయాలి ఈ బువ్వ నానవాళ్ళ పడితే అందుకుంది కదా బియ్యం సాంచేపాయ నానబట్టి ఈ బుడ్డి లేక నాకు ఇది ఏం కట్ట ఊది ఊది నాకు గొంతున చందువా ఇక రా అత్తానవు కదా నువ్వు ఏమైంది ఇగో ఏసి అయినావు. అరే నన్నే కొడుతున్నావు ఇగో బియ్యం గంజులో పోసిన అది నానవాళ్ళ పడుతుంది మంట మంటలేదు అంత పొగ దూరుతుంది ఇగో ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో సిలిండర్ అడిగిన అత్తత్తి నాతో- అచ్చనక పెడుతుంది నాతో కాదు నేను అంట ఇగో అయినా అబ్బా పొయ్యి మీద అనుకుంటేనే మంచిగా వంటలు రుసత్తే నువ్వు సిలిండర్కి అలవాటు పడిపోయి అట్లా అంటున్నావు కానీ నా మాటిను దీనిని మంచిగా కొద్దిగా ఊదు వస్తుంది కానీ నేను ఊదరా ఇగో నువ్వు ఊతురా ఇగో నీ గొట్ట విత్తాను పాటు ఊతురా అది ఊతే ఏమవుతుంది నేను గంట ఆగుతున్నావు ఏ పొగ దూరుతుంది నా- ఇదే. ఇక పాటు ఊతే ఎందుకు అడపే చెప్తుందా నేను మాట పెడతా అవుదు నువ్వు మంట వేయాలి అలా నువ్వు చేయాలి కట్టె పెట్టు పెడుతు కట్టెలు లేమంటే కట్టెలు లేకపోతే ఈ 2 కట్టెలు ఉంటే ఇంత నానిపాయి ఏం చేయాలి బాగా అంటివి కాదురా ఈ బుడ్డిలోకి ఇది ఏం కట్టావురా ఇక బాగు చెయ్యి మాట చెయ్యి కట్టెలు వేరుతా పాటు సుత్తానవా అవ్వ కూరగాయల బువ్వగాయలు అనుకుంటా తిని బజారు పంట పోతుంది ఇప్పుడు అర్థం అవుతుంది ఆడలు చేసే కట్టపడేది అమ్మా అమ్మా ఇంత కూర్చుని నిన్ను ఉపాసం ఉంటుంది ఇయ్యాలన్నా ఈ పొయ్యి అంటూ ఎట్టి చేస్తారంటే ఇది అయితే లేపాలి సరేది నేను ఏదన్నా వేసి నీకు సిలిండర్ పట్టుకొస్తా వచ్చినాక అనుకున్నా అంతసేపు ఆగు సరే పోరా ఇగో సిలిండర్ తెస్తే ఇంటికి రా లేకపోతే ఇంటి మొక్కన రాకు ఏర్పడ్డది కదా నీ తిరుగుడు పాడువాడ నీ పోకట కాకి కాదుగా ఈ కూడు నేనే రాడుతా పోయిరా పోయి నీకు ఎక్స్ట్రా సిలిండర్ ఉందా ఉంది అని నాది కూడా 2-3 రోజులు అయిపోతేట్టుంది కష్టం ఇప్పుడు బయట కూడా షార్టేజ్ ఉందిగా అరే నా ఎన్నిసార్లు తీసుకోలే నువ్వు భలే మాట్లాడుతున్నావు ఉండు ఉంది కాకపోతే మా సిలిండర్ కనెక్షన్ పెట్టి మస్తు రోజులు అవుతుంది పుష్కర్ ఇప్పుడు అయిపోయింది అనుకో బయట మస్తు షార్టేజ్ ఉంది సిలిండర్ ప్రాబ్లం అవుతుంది మా ఇంట్లో అడుగుతుంది మళ్ళీ లేని లొల్లి నీకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చుడు నా తప్పు అయ్యవాడిని మారిపోయినట్టు చెప్తాడు మొన్న తప్పిస్తావు తిన్నావా సూరా నువ్వు తిన్ననే నువ్వు తిన్నావా? నేనేడ తిన్నావా 2 వద్దులా తిండి లేక సిలిండర్ అయిపోయింది చెందుగాని దేరా అంటాడు తెత్తలేడవ్వా తేపోతే ఉపాసం ఉన్నోళ్ళు ఉంటారే గంగవ్వ. వెనకడు సున్ని మనం వండుకున్నోళ్ళు ఇన్ని కట్టెలు తెచ్చుకొని పొయ్యి విని వండుకొని తినాలి కానీ మా ఉన్నాయి కట్టె పుల్లలు ఆనబొట్టింది తడిసినాయి ఆ ఊది ఊది సచ్చినా కానీ అంత పొగ చూరుడు ఆ బియ్యం నానవల పడ్డాయి కంటికేడు దారాలు నీళ్ళు ఆ గొట్టమాడ వారేసి నా దగ్గరికి వచ్చన్న గెరువు ఉన్నాయి పుల్లలు నేను ఇంట్లో వేసుకుని నేను పిరకడానికి వంటపోయి వండుకుంటే అయిపోవు కదని ఎవరిస్తారవ్వా నాలుగాక ఓలిండాలకు అగ్గికైనాము పిడక చేసుకొని అగ్గి కప్పుకున్నాం బూడిది ఇప్పుడు ఇస్తాను రావాలన్నా కుంపటి కప్పుకుంటే పిడికలు అగ్గి కొంట వేయరు మరి ఇప్పుడు పిడికలు చేసుకున్నావా మనం సుఖాలు అత్తే మొఖం తీరిన అన్నట్టు ఇప్పుడు సిలిండర్తో తింటుండ్రు ఇక సిలిండర్ వచ్చినాయి కోడన్లకు ఎంత సుఖాలు ఉన్నాయి మనకెంత కట్టాలు ఉన్నాయి మనకు గుట్ట కొయ్యి కట్టెలు ఎత్తుకచ్చుకున్నాం రోజు 2 గంటల మర్రినాం ఇప్పుడు నాకు అనిపిస్తుంది వెనకటి కాలం వస్తుంది పాతకాలం వస్తుంది అని అనిపిస్తుందే రాని కట్టెలు ఏరకచ్చుకొని మంచిగా కుండలు వండుకొని పొయ్యిల మీద వండుకొని తినాలి ఇంకా కురమల్లవా అది వండుకునేది ఐస్ కుక్కర్ అమ్ముతా అన్నది రాతోటి నాతో నోనాడు అన్నది కానీ మరి ఉన్నదో వాళ్ళకన్నా నమ్ముకున్నదో ఫోన్ అయితే ఓ సరిపోయాన్నత్త అన్నం తిన్నావా? నువ్వు తిన్నావా? నేను తిన్నా కానీ గప్పట్ల కుక్కర్ అమ్ముతానంటే అమ్ముతావా? అమ్ముతా. ఎంతకి ఇస్తావు? 2000కు. 2000? మరి మంచిగా నడుతుందా? నడుతుంది. మరి తేపో కొనుక్కుంటా నేను. ఎత్తా. సరే అవ్వ. తక్కువ ఏం తక్కువ ఏం తీసుకుంటే తీసుకోలేకుంటా లేదు. అంత దుమ్ము వారింది. దుమ్ము పడితే కడుక్కోవచ్చు. ఇగో పైసలు
ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు మరి? సిలిండర్ బుడ్లు దొరకక కరెంటు పొయ్యికి అండుకొని తింటానని తీసుకుంటాను. సరే పోతాన్నా. పో. అన్నం అవుతుంది ఇక ఒక 2 నిమిషాలు అయితే అవుతుంది. సిలిండర్ తెమ్మంటే తేడు అని కడుపు ఎండాలి ఆడెండాలి మంచిగా తింటే ఎప్పుడలా మూసేస్తా. ఎందుకు ఇవ్వడానికి అన్నే ఉంచా ఇంత అన్నం తినాలి ఆయనకి నేను మొకంపో అడగాను మళ్ళీ ఎప్పటిలో ఆయన తన దాచి పెడతాయి కుక్కర్. ఆడు ఎన్ని రోజులు దానిక సిలిండర్ బుడ్డి లేకపోతే 6 రోజులు ఉపాసం ఉంచుతాం. 2000 పెట్టినా కరెంట్ పోయి కొనుక్కొచ్చుకున్నా వండుకుంటా తినుకుంటా అలా పెట్టుకుంటా. ఆడు ఎట్లా చూస్తానో చూస్తా ఆడు ఎన్నడు వస్తాడో అని కథ చూస్తా. ఇంకా వా ఏంద్రా ఇట్లా ఏంది ఇక నీకోసం ఒకటి తీసుకొచ్చిన ఏంటిదిరా అది? బిర్యానీ. ఎంతరా దానికి? 500. 500? ఇంకా 500 ఎట్టే సిలిండర్ బుడ్డి అత్త కావరా? సిలిండర్ షార్టేజ్ ఉందని చెప్పి బిర్యానీలు కూడా రేట్లు పెంచారు. నేనేం చేయాలి? అది ఒర్రంగి ఇచ్చిండు 500 రూపాయలకు. ఎందుకు దొరుకుతలేవురా? పెద్దమ్మని వాళ్ళకెత్తావు, చిన్నమ్మని వీళ్ళకెత్తావు, అత్తమ్మని వాళ్ళకెత్తావు, మనకెందుకు తెత్తలేవురా? తెచ్చదనక నువ్వు ఎండాలి నేను ఎండాలి. అవ్వా తినిపోయే సత్తవే 2-3 రోజులు అన్నం తినకుండా ఉంటా. నువ్వు తింటావని చెప్పి నేను కూడా తిందామని పట్టుకొని వచ్చిన తినంటామైందే. అది పొంటకు తింటావు మళ్ళీ పొద్దుకి ఏం తింటావురా? అవ్వా నేను సిలిండర్ కోసం తిరిగి సత్తున్నాను. నేను ఎక్కడ దొరుకుతలేదు. ఏం చేయాలి చెప్పు? తెత్తది సిలిండర్ మెల్లగా అయితే తినిపో. నేను తినా. అది తినే నీ అవ్వ అన్నం తినక 2-3 రోజులు అవుతుంది. సత్తవు ఆకలికి చెప్తున్నా. నేను తినా. వాళ్ళ కోటలోనికి ఆపసిచ్చి రాపో. తినవా? తినా. నువ్వు తినకపోతే నాకెందుకు? నీకు కూడా తినపో. తిన ఎందుకు? ఆకలి మండుతుందంటే ఇది తినాలి పెడుతుంది. నేనైతే తిన్నా మంచిగా అడేండని. అది నీళ్ళకి సపడకుండా కత్తిన నేను. మిక్సీలు, మిక్సీ గిన్నెలు, రిపేర్కి కావాల్సిన వస్తువులు మా వద్దనే లభించను. మా బండి వద్ద గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేయబడను. మిక్సీలు, మిక్సీ గిన్నెలు, రైస్ కుక్కర్లు. అత్తున్నా ఏమైంది అన్న కొంచెం మంట ఎక్కువ వస్తలేదు, తక్కువ వస్తుంది చూడు సిలిండర్. అబ్బా ఇదే అన్నా పొయ్యి మంచిగా ఉందే, బుడ్డే ఖరాబ్ అయింది. సర్వీసింగ్ చేయాలి దీన్ని. గుడి ఖరాబ్ అయిందా? సేమరి ఈడేడే ఎడుతుంది. మా ఆఫీస్ తీసుకోపోవాలి, మిషన్ మీద ఎక్కియాలి, వాటర్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ చేసి 2-3 రోజుల తర్వాత నీకు డెలివరీ ఇస్తాం. మళ్ళా నేను సర్వీసింగ్ ఆయన బండ కడుగుడు బీడు కూడా అన్న అంటున్నావు. ఏ అవసరం చక్కవు మీకు వేసుకోరా భలే మాట్లాడుతున్నా. నాకు అర్థం దీన్ని మిషన్ పెట్టి లేకపోతే పని చేసేది. పైసలు లేవు బీసలు నడువు నేను యూట్యూబ్లో చేసుకుంటావు. మాకు యూట్యూబ్ మొత్తం వచ్చు, డాటా కూడా ఉంది మాకు. రోజు 2G బతుంది. సిలిండర్ పానం కలకల పైసలు ఒక్క చెప్తున్నాను. మనం అంతా కలకల అంటుంది. కొత్త పుట్టింది సార్. ఏం చేద్దరు అసలు? అన్న ఏం లేదన్న అట్టే అన్న. బాబెట్టు రా బయటికి అండి. అది ఏమన్నా ఎక్స్ట్రా సిలిండర్ ఉందా రా? మా సిలిండర్ అయిపోయింది, గోస అవుతుంది. సిలిండర్ అన్న ఉంది, తీసుకోపో ఒకటి. అబ్బా ఎంత మంచి పని చేసినావురా. నేను ఊరంతా తిరుగుతున్నారా అబ్బా. సిలిండర్తో రామకోస అయింది. ఏడ దొరుకుతలేవు.
మరి మీకు ఉందా ఎక్స్ట్రా? ఉందన్న అది నిన్ననే పెట్టిన 5-6 నెలలు వస్తుంది, అది తీసుకుపోయి మళ్ళీ నా సిలిండర్ రాగానే ఇచ్చేస్తా. సరే అన్న. ఇదంతా గోసుందిరా, దొరుకుతలేదు. అవతల ఊరంతా తిరుగుతున్నా. ఏంటి అది సిలిండర్ తీసుకుపోతున్నాయి. సిలిండరా? సిలిండర్ మాకే సిలిండర్ మనకొడితే మళ్ళా నేను పొయ్యి అంటుతో చూడడా నీ నీళ్ళు అన్నం పొయ్యి అంటుకొని దాన్ని కాపాడుకుంటున్నా. అరే నీ బుద్ధి నీకు ఎంత ఇస్తావు అవి ఎందుకు ఇస్తావు దాన్ని సిలిండర్ నువ్వు? నేను దాన్ని దొరుకుతున్నా చెప్పి నేను దాన్ని దాచిపెట్టుకుని లోపల నీ దాన్ని ఇవ్వండి నీకు. నేను ఎన్నిసార్లు ఇవ్వాలి మనకు, తీసుకపోతే ఏమవుతుంది? నువ్వు ఎందుకు ఇచ్చాను చెప్పు. నేను ఎవరైనా నేను నీ తలగా నీకోనా ఏమంతా తలగా నీ బుద్ధి ఉందా ఇవ్వనా? ఏం చేసుర్రా? 3 రోజుల నుంచి అన్నం లేదు, కూర లేదు, చచ్చిపోతున్నా. పానం అంతా గాయగా అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. ఎనర్జీ మొత్తం ఏంది, ఏం చేసుకున్నా నాకు అర్థం. మనమే అలవాటు చేసుకున్నాం కదా, అలవాటు చేసుకోకుండా అయిపో కదా ఫస్ట్ నుంచి. ఏం చేద్దాంరా మరి, ఇట్లా అయితే నూనె తెలుసు అవు. కానీ నీ దగ్గర ఉందని మా తెలుసురా, నువ్వు దాస్తున్నావు, ఏమో పట్టుకొని వచ్చినావు, నాకు చెప్తలేవు. రే పైసలు ఎక్కువైనా పర్లేదురా, చెప్పురా, నేను తెచ్చుకుంటా ఆడిపోయి. నా దగ్గర ఇక్కడ నేను తెచ్చుకోలేదు. అరే నీకు దండం పెడితే చెప్పురా, పైసలు ఏమైనా సరే నీ పోయి పట్టుకొచ్చుకుంటా, చెప్పురా. మరి దొంగతనంగా పోయి తెచ్చుకోవాలి. ఎవ్వరు తెలియకుండా పోయి పట్టుకుని వస్తారా, చెప్పు. అశ్వితి వల్ల దగ్గర దొరుకుతుంది, తెచ్చుకోకు. పక్క ఉంటే కదా, పక్క దొరుకుతుంది, తీసుకుని రావచ్చు. తీసుకొని రావచ్చు. సరేరా. మాలుందా? ఉంది. ఎంత కావాలి? ఒకటి కావాలి. ఎంత ఒక్కదానికి? 15,000. 15,000? అవును. మొన్న రాక 1000 రూపాయలకా మీరు బ్రో, మరి ఘోరంగా చెప్తున్నావు నువ్వు. అది అప్పుడు, ఇప్పుడు వాడేటోళ్ళు ఎక్కువయ్యారు, డిమాండ్ కూడా బాగానే ఉంది. సరే ఒకటి మరి. ఫస్ట్ పైసలు తర్వాతే మాల్. ఇగో సరే ఎవరు చెప్పావు కదా. నేనెందుకు చెప్తా బ్రో, ఎవరికి చెప్పా. సరే ఇన్న ఉండి తీసుకొస్తా. తీసుకురా. నాయను పెండకప్పులలో కూడా సిలిండర్ పెట్టిరా. సిలిండర్ కాలం. అన్నా రానా? అత్తునా. తీసుకో సిలిండర్. ఏందో సిల్లేదు? సిలిండర్ కొత్తది అది. జాగ్రత్త అన్న, ఎవరు కనిపించకుండా తీసుకోపో. అవ్వా అవ్వా, ఏందిరా? దైట్రా. నీ అవ్వ సిలిండర్ లేదు లేదా నన్ను జాగొడుతుంది. చంద్రుగారు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఇగో సిలిండర్ పట్టుకొచ్చిన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ మటన్ ఫ్రాన్స్ ఏదంటే అది కర్రీ నాకు వేసి పెట్టి అలుపున్నావు అంతే. ఎక్కడ తెచ్చినావురా? అదో పెద్ద చరిత్రలే, మొత్తం తిరిగి తిరిగి ఒక పట్టుకొని వచ్చిన. ఎంతరా దీనికి? ఇక బాగా డిమాండ్ చేసింది కానీ ఓ 15,000 పెట్టి తెచ్చిన. 15,000? 1000 రూపాయల సిలిండర్ 15,000 పెడతావురా? ఈ అవ్వ షార్టేజ్ ఉంది, అది దొరకడం ఎక్కువ. ఇంకా ఏదో ఉపయోగించి పట్టుకుని వచ్చిన. 2 రోజుల ముందు నేను కుక్కర్ కొనుక్కొచ్చిన. నువ్వు కుక్కర్ ఎందుకు కొన్నావే? 2 రోజులు నిన్ను ఉపాసం ఉంచి అప్పుడు చెప్తా అని నువ్వు చెప్పలేదు. మరి ఇది నాకు చెప్పినావురా నువ్వు? అరే నువ్వు కొన్నది తెలియక నేను 15,000 పెట్టి పట్టుకుని వచ్చిన. ఒక్క విషయం చెప్పినావు నాకు. చెప్తా అనుకున్నాక నువ్వు ఇది పట్టుకొచ్చినావు. అరే నువ్వు నాకు చెప్పినావు, చెప్పు మరి. నువ్వు నాకు చెప్పినా? నువ్వు నాకు చెప్పినావు మరి. 1000 రూపాయల దానికి 15,000 పెట్టినావు. ఏ ఉరక నా చేసి మళ్ళీ మాట్లాడతావు నువ్వు. చెందనా సిలిండర్ బోర్డు షార్టేజ్ అయిపోయింది, పాత రేట్లకే ఇస్తురు, పోయి తెచ్చుకోపోతున్నారా? బుక్ కాలేరే మనం, పైసలు బొక్క. నేను 2,000 బొక్క పెడితే కదరా.
థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. చాలా మందికి వీడియో నచ్చింది అనుకుంటా. అసలు ముచ్చట ఏంటంటే చాలా మంది సిలిండర్ దొరుకుతలేవు అని చెప్పి కింద కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. వాస్తవంగా కొంచెం కొరత ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఎప్పుడప్పుడు రిక్వైర్ చేస్తూ సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మా అంటే ఇంకొక నెల 2 నెలల్లో మొత్తం సెటిల్మెంట్ చేసేస్తారు, మంచిగా సిలిండర్ దొరుకుతాయి. ఆ లోపు ఊళ్ళో అయితే ఏ బాధ లేదు, మంచిగా పొయ్యి పెట్టుకొని తింటారు. కానీ పాపం సిటీలో ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంది. అదే విషయాన్ని మనం వీడియో ద్వారా చెప్పినాం. అంటే కొరత ఉన్నప్పటికీ కూడా మనం బతకచ్చు అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఈసారి సిలిండర్ మీద 2 వీడియోలు వచ్చినాయి. అల్ల గంగావని ఉంది, ఇళ్ళ గంగావని ఉంది. కాకపోతే కొడుకులో మారిన అంతే కదా. మారినందుకు కొద్దిగా గంగవ్వ ఏ వీడియోలు వత్తలేదు మేము లైకులు కొడతాము లైకులు అంటారు. ఈసారి ఒక 50,000 లైకులు చేసి అనుకోండి, మీ వాళ్ళందరికి చక్కెర పోతా మంచిగా చాక్లెట్ ఇస్తా. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలా మంది వీడియోలు వస్తలేవు అంటున్నారు. పోయిన ఇయర్లో దాదాపుగా ఒక 50 వీడియోలు వచ్చినాయి. అంటే విలేజ్తో మిక్స్ అనే ఛానళ్ళు వచ్చినాయి. అందరూ సరే మై విలేజ్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారో సెర్చ్లో కనబడతలేదు కాబట్టి కంపల్సరీ విలేజ్తో మిక్స్ అని కొట్టాలి, లేదు మై విలేజ్లో కొట్టినా వస్తాయి. ఇంకా చాలామంది టీవీలలో చూసి వీడియోలు వస్తలేమని అంటున్నారు. కానీ 99% వీడియోలు తీస్తూనే ఉన్నాం. నెలకు 1, 2, 3 వస్తూనే ఉంటాయి, ఆగే ప్రసక్తి లేదు. ఇక నుంచి కూడా వీడియోలు ఇంకా కొద్దిగా కొత్తదనంతో కంటెంట్ మార్చి ప్లాన్ చేద్దాం అని చెప్పి నిన్నే డిసైడ్ అయ్యారు మన వాళ్ళంతా. ఇక నుంచి రెడీ ఉండండి, వీడియోల దుమ్ము లేపుడేగా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 50,000 లైకులు ఇవ్వాలి.